హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను చూశాను నాని అన్న నటించిన సరిపోదా శనివారం సినిమా. ఇంకా ఈ సినిమా గురించి డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాలో ఎవరెవరు ఉన్నారంటే నాని అన్న, ఎస్ జే సూర్య గారు, ప్రియాంక మోహన్ గారు, సాయి కుమార్ గారు, మురళీ శర్మ గారు ఉన్నారు. ఇంకా చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఈ సినిమాలో. ఇంకా ఈ సినిమాని డైరెక్ట్ చేసింది వివేక్ ఆత్రేయ. ఆయన లాస్ట్ సినిమా అంటే సుందరానికి. ఇంకా ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది జేక్స్ విజయ్. ఆయన ప్రీవియస్ వర్క్స్ చౌకౌరు, చల్లగా, ట్యాక్సీ వాలా. ఇంకా ఈ సినిమా గురించి డీటెయిల్గా మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ హాఫ్ అరాచకం ఉంది. ఈ సినిమా స్టార్టింగ్ పోర్షనే చాలా ఇంట్రెస్టింగ్గా డెప్త్లోకి వెళ్తుంది. మన డెప్త్లోకి వెళ్తాం సినిమాలోకి. ఇంకా ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే నాని అన్న చాలా ఇంటర్వ్యూలలో ప్రీ రిలీజ్ చెప్పింది, చాలాసార్లు చెప్పాడు ఈ సినిమా స్టోరీ గురించి. మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఎస్ జే సూర్య మెంటల్ పెర్ఫార్మెన్స్, అది కుమ్మి పడేసిండు అవతల. అసలు ఈజీ తోటి చేసేసిండు. అసలు బ్యాక్ బోన్ ఆయన పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ అసలు. ఇంకా నాని అన్న గురించి తెలిసిందే, డీసెంట్ పెర్ఫార్మెన్స్ అనేది కూడా. ఇంకా మిగిలిన వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ వాళ్ళకి ఇచ్చినంత వరకు బాగానే చేశారు. ఇంకా ఈ సినిమా బీజిఎం విషయానికి వస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయింది ఈ సినిమా బీజిఎం, అంత బాగుంది. ఇంకా ఎస్ జే సూర్య ఆయన ఎంట్రీ వచ్చినప్పుడల్లా బీజిఎం అది బాగుంది, చాలా గుర్తుంటుంది. ఇంకా ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వ్యూ వరకు ఒక స్పీడ్లో వెళ్ళిపోతుంది. మనకు అసలు టైం కూడా తెలియదు ఎంతసేపు అయింది అనేది. అంత బాగుంది ఫస్ట్ హాఫ్ ఈ సినిమాలో. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం సెకండ్ హాఫ్లో నాని అన్న ఇంకా ఎస్ జే సూర్య గారు వాళ్ళు ఎలా ఫేస్ ఆఫ్ చేశారు అనేది ఈ సినిమా సెకండ్ హాఫ్ గురించి. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయింది, అదొక్కటి కొంచెం సెట్ అయి ఉంటే బాగుండేది. అంతే. ఈ సినిమాలో ఒక నెగిటివ్ అంటే ఆ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఎక్కువ అవడం వల్ల కొన్ని సీన్స్ నాని గారి మధ్యలో ఎస్ జే సూర్య గారి మధ్యలో ఇంకా కొన్ని సీన్స్, ఫైటింగ్ సీన్స్ ఉంటే బాగుండేవి, అదొక్కటే. ఇంకా నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 5కి 3. సెకండ్ హాఫ్ కూడా కొంచెం బాగుంటే ఇంకా 0.5 పెరిగేది, టోటల్ 3.5 అయ్యేది. కానీ ఇప్పటికి మాత్రం నేను ఇచ్చే రేటింగ్ 3. ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీదట ఇలాగే మరిన్ని రివ్యూస్ ఇస్తాను. జై హింద్.